హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ తోరిని వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే, నేనైతే ఈరోజు చెకోడీలు కరకరలాడే చెకోడీలు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకేనా? ఫుల్ వీడియో చూసి మీరు కూడా చెకోడీలా తయారు చేసుకోండి. నేను 1 కప్పు బియ్యం పిండిని అయితే తీసుకున్నానండి. నేను బియ్యం పిండితోనే చెకోడీలు ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. 1 కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను. అందులోకి నేను ఒక 2 స్పూన్లంతా శనగపిండిని కూడా వేసుకున్నాను. శనగపిండి వేయడం వల్ల చెకోడీలు అనేది సాఫ్ట్గా వస్తాయి. అందుకని నేనైతే 2 స్పూన్ల శనగపిండిని అయితే వేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. నేనైతే ఎక్కడ ఈ వీడియోలో అయితే మైదా పిండి అనేది వాడట్లేదు. నేనైతే కేవలం బియ్యం పిండితోనే చెకోడీలు అనేది చేస్తున్నాను. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి. మనం పిండిని అయితే ఏ కొలతతోనైతే తీసుకున్నామో దానితోనే వాటర్ కూడా మనము 1 కప్పు పిండికి 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అనేది కొద్దిగా వేడైనట్టు అనిపిస్తే ఇప్పుడు మనం అందులోకి 1 స్పూన్ అంత కారము, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా 1 స్పూన్ అంత పసుపు, అలాగే 1/2 స్పూన్ అంత వంట సోడా వేయడం వల్ల చెకోడీలు అనేది క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. అందుకని చెప్పి నేనైతే వంట సోడా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఒక 2-3 స్పూన్లంతా నువ్వులు, అలాగే జీలకర్ర, ఒక చిటికెడు ఫుడ్ కలర్ కూడా కలర్ కోసం అయితే వేసుకోవాలి. ఎక్కువ అయితే కలర్ అయితే వేసుకోవద్దు. చిటికెడు అంటే చిటికెడే ఫుడ్ కలర్ వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ అంత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నిటిని వేసిన తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకుందాం. చూడండి, వాటర్ అనేది ఇలా మరిగిపోతే సరిపోతుందండి. ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాటర్ అనేది మరిగిపోయాయి కదా, ఇప్పుడు మనము పిండిని అయితే ఇందులోకి అయితే కొద్దిగా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక గరిటె తీసుకొని పిండి అనేది ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిని ఒక 10-15 నిమిషాల పాటు చల్లార్చుకోవాలండి, లేకపోతే చెయ్యి అనేది కాలుతుంది. ఇప్పుడు పిండి అనేది పూర్తిగా చల్లారిపోయింది కదా, చేతికి అనేది కొద్దిగా తడి చేసుకొని పిండిని మొత్తాన్ని చపాతీ పిండిలాగా ఒక ముద్దలాగా అయితే కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కొద్దిగా పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని ఇప్పుడు మనం చెకోడీలు అనేది తయారు చేసుకుందాం. ఇలా అరచేత్తోనే స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల పిండి అనేది స్మూత్గా జారుతుంది. చూడండి, చెకోడీలు అనేది మనకు వేలుకు రౌండ్గా చుట్టుకొని ఇలా చేసుకుంటే చెకోడీలు అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి. చూడండి, చెకోడీలు అన్నీ చేసేసాను కదా, ఇప్పుడు మనము ఈ చెకోడీలు వేగించుకోవడానికి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకు ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కూడా వేడి అయిన తర్వాత ఇప్పుడు మనము చెకోడీలు అయితే ఒకదాని తర్వాత ఒకటైతే వేసుకుందాం. మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మొత్తం చూసి నా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చెకోడీలు మాత్రం ఈజీ ప్రాసెస్లో మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనము చెకోడీలను వేసిన తర్వాత 2 వైపులా మంచిగా కాల్చుకొని వేరొక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. చెకోడీలు అయితే మంచిగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని వేరే గిన్నెలో వేసుకుంటే సరిపోతుంది. చూసారండి, చెకోడీలు అయితే కరకరలాడుతూ వచ్చాయి. ఇప్పుడు మనం వీటన్నిటిని వేరొక స్టీల్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే 1 నెల రోజుల పాటు నిల్వగా ఉంటాయి. సాయంకాలం పూట మీ పిల్లలకు స్నాక్స్లోకి ఇస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.